గుడ్ మార్నింగ్ అండి. నీట్ ఆస్పిరెంట్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అండి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది నీట్ని కండక్ట్ చేస్తుంది కదా, వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. డెసిషన్ ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ 3rd May 2026 అంటే 3rd May 2026కి అయిన ఎగ్జామ్ గురించి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏంటంటే 3rd May 2026కి కండక్ట్ అయిన ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే ఏదో అంటే వాళ్ళకి ఇంటర్నల్ వెరిఫికేషన్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ డిసైడెడ్ టు రిఫర్ ద మ్యాటర్ టు సిబిఐ. ఈ విషయాన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. సో ఎందుకంటే ఎగ్జామ్ గురించి రికగ్నేషన్ ట్రస్ట్ మెయింటైన్ చేయడానికి ఈ ప్రాసెస్ అని చెప్పారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే రిజిస్ట్రేషన్ డేటా క్యాండిడేచర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే May 26 సైకిల్కి యూజ్ చేశారో అది క్యారీ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అడిషనల్ ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదు. ఏదైనా ఫీ కట్టిందే కూడా అది రీఫండ్ చేసేసి ఇంటర్నల్ రిసోర్సెస్ మీద వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో అడ్మిట్ కార్డులు అనేవి ఎగ్జామ్ ఎప్పుడవుతుందో అది డ్యూ కోర్స్లో చెప్తామని చెప్పారు. హెల్ప్ లైన్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో కింద ఇది ఎవరు ఇష్యూ చేశారంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ గారు ఇష్యూ చేశారు. సో దీంట్లోనే క్విక్గా అసలు ఎన్టీఏ అంటే ఏంది, వాళ్ళ పనులేందో ఒకసారి చూద్దాం. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే పరీక్ష నిర్వహణ సంస్థ. వీళ్ళు కండక్ట్ చేసే మెయిన్ ఎగ్జామ్స్ ఏంటంటే నీట్, ఎంసెట్కి సంబంధించింది, జేఈఈ మెయిన్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఐఐటీలకు సంబంధించింది, సియుఈటీ ఇంకోటి ఉంది, యూజీసీ నెట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎలిజిబిలిటీకి సంబంధించిన ఎగ్జామ్, పిహెచ్డి కొరకు ఇది నెట్ ఉంటుంది అన్నమాట. ఎన్టీఏ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, భారత్లో ఉంది. ఇది 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా పారదర్శకంగా మరియు టెక్నికల్గా ఈజీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. సో ఇట్ ద ఎండ్ విద్యార్థులకి ఇంపార్టెంట్ గైడ్లైన్స్ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా న్యూస్ కావాలంటే ఎన్టీఏ వెబ్సైట్ మాత్రమే చూడండి. ఫేక్ న్యూస్, సోషల్ మీడియా రూమర్స్ని నమ్మొద్దు. కొత్త పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన సైట్లోనే చూడండి. మీ ఎడ్యుకేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. మీ ప్రిపరేషన్ అది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏమైనా విషయాలు ఉన్న సర్క్యులర్ ఇచ్చిన దాని ద్వారా చూసుకోవచ్చు. ఓకే అండి, దిస్ వన్ ఈజ్ ఎ క్విక్ అప్డేట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.